తండ్రి పార్టీ కోల్పోయిన ఆత్మను బిడ్డ అందిపుచ్చుకుంది. టీఆర్ఎస్ పేరొచ్చేలా కవిత పెట్టిన పార్టీ తెలంగాణలో పెద్ద సంచలనమే సృష్టించింది అనుకున్నారు. బీఆర్ఎస్కి చిక్కులు తెచ్చిపెడుతుంది అనుకున్నారు. కానీ తెలంగాణ రక్షణ సేనకు అనుమతి ఇచ్చిన ఈసీ టీఆర్ఎస్ పేరుపై పేచీ పెడుతుంది. పార్టీ పేరు మార్చుకోవాల్సిందేని అంటుంది. టీఆర్ఎస్ టైటిల్ వివాదంలో కవిత వ్యూహం ఎలా ఉండబోతోంది? స్పీడ్ పెంచాలనుకున్న కవిత పార్టీ ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉందా? న్యాయ పోరాటానికి సిద్ధమవుతుందా? ఈసీ నిర్ణయంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఏం చర్చ నడుస్తోంది? లెట్స్ వాచ్. తండ్రికి తగ్గ కూతురు, అన్నకు తగ్గ చెల్లెలు, తగ్గేదేలే అంటూ కొత్త పార్టీ పెట్టేసింది. టీఆర్ఎస్ అంటూ తెలంగాణ రక్షణ సేన పార్టీతో ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు ఆదిలోనే హంసపాదుల ఎన్నికల సంఘం నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా కవిత కొత్త పార్టీ అంశంలో ప్రత్యామ్నాయ పేర్లనివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లెటర్ వచ్చింది. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని దానిపై కవిత లీగల్ ఒపీనియన్ ద్వారా సీఈసీకి సమాధానమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన పేరు ఇవ్వకుండా జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని భావిస్తున్నారు. రాజకీయంగా కుటుంబంతో విభేదించిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరమై కొత్త పార్టీని స్థాపించారు. కవిత కొత్త పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం నెల రోజుల పాటు అభ్యంతరాల్ని స్వీకరించింది. ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత మునీరాబాద్లో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీగా పేరును లాంఛనంగా అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఏప్రిల్ 28న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన పేర్ల ఆధారంగా టీఆర్ఎస్ సంక్షిప్త రూపం వచ్చేలా తెలంగాణ రక్షణ సేనగా తన పార్టీ పేరుని మార్చుకున్నారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే కవిత ప్రజల్లోకి వెళ్తున్నారు. జెండా పండగ పేరుతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జెండా గద్దెల్ని నిర్మించారు. కల్వకుంట్ల కవిత సైతం అనేక ప్రాంతాల్లో జెండా గద్దెల్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ పేరు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని కవిత అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించకముందు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా టీఆర్ఎస్ అని పేరు వచ్చేలా కవిత పార్టీని పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ పేరుపై తొలుత తెలంగాణ రాజ్య సమితి, షోలాపూర్కి చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన నుంచి సీఈసీకి అభ్యంతరాలొచ్చాయి. దీనిపై కవిత పార్టీ సమాధానమిచ్చింది. అయితే ఆ తర్వాత కొత్త పార్టీ పేరుపై ఈసీకి ఎక్కువ అభ్యంతరాలొచ్చాయి. దీంతో తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మార్పుపై పునరాలోచన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ పంపింది. ఇదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి పార్టీ పేరును మార్చుకోవాలని చెప్పడంపై కవిత పార్టీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. పార్టీ పేరు విషయంలో ఎన్ని అభ్యంతరాలొచ్చినా వాటన్నిటికీ సమాధానమిస్తామని కవిత పార్టీ లీగల్ టీం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈసీ ముందుకొచ్చిన అభ్యంతరాలు, దానికి కవిత వర్గం ఇస్తున్న కౌంటర్లు ఇప్పుడు సరికొత్త రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. పూర్వపు తెలంగాణ రాష్ట్ర సమితి సెంటిమెంట్ని క్యాష్ చేసుకునేందుకే కవిత ఈ పేరు పెట్టారంటూ తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈసీకి ఈ పేరుపై దాదాపు 1500కు పైగా ఫిర్యాదులు, అభ్యంతరాలు అందినట్లు సమాచారం. భారీ సంఖ్యలో వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించిన ఈసీ తెలంగాణ రక్షణ సేన పేరుతో సాంకేతిక, చట్టపరమైన ఇబ్బందులొచ్చే అవకాశం ఉందని భావించింది. అందుకే వివాదాలకు తావు లేకుండా ఉండేందుకు మరో 3 ప్రత్యామ్నాయ పేర్లను పంపాల్సిందిగా కవితకు ఈసీ సూచించింది. 15 రోజుల్లోగా తమకు సమర్పించాలని ఈసీ స్పష్టం చేసింది. లేని పక్షంలో దరఖాస్తును క్లోజ్ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. అయితే తాము చట్టబద్ధంగా అన్ని నిబంధనలకు లోబడే తెలంగాణ రక్షణ సేన పేరును ఎంచుకున్నామంటున్నారు కవిత వర్గం నేతలు. ఈ పేరు మార్చాల్సిన అవసరం లేదంటున్నారు.
కేవలం 2 అభ్యంతరాలను మాత్రమే ఈసీ తమకు పంపిందని, మిగతా అభ్యంతరాలు చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని కవిత ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఎదుగుదలని ఓర్వలేక బీఆర్ఎస్ నేతలే కావాలని తెర వెనుక ఉండి అడ్డుకుంటున్నారని కవిత వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ సెంటిమెంట్ ఎక్కడ తమ చేతుల్లోంచి జారిపోతుందోనన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు ఈసీపై ఒత్తిడి తెస్తున్నారని కవిత పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈసీ లేఖకు ఇప్పటికే ప్రాథమిక సమాధానం పంపిన కవిత పార్టీ పేరు మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 1-2 అభ్యంతరాల్ని సాకుగా చూపి మొత్తం ప్రక్రియను నిలిపివేయడం సరికాదని పార్టీ లీగల్ టీం అంటోంది. ఈ విషయంలో అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేయడానికి కవిత సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని ప్రముఖ లీగల్ నిపుణులతో ముసాయిదాను కూడా సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్గానే కొనసాగించాలనేది కవిత ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ ఈసీ నుంచి అడ్డంకులొస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టులోనే పార్టీ టైటిల్ అంశాన్ని తేల్చుకోవాలని కవిత టీం రెడీ అవుతోంది. అయితే తొలి రోజు నుంచి కవిత పార్టీ పేరు కాంట్రవర్సీ అయింది. తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు ప్రకటించి 4 రోజుల్లోనే తెలంగాణ రక్షణ సేనగా మార్పు చేశారు. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాల విషయంలో కన్ఫ్యూషన్ కొనసాగుతోంది. సందిగ్ధత ఇలాగే ఉంటే పార్టీ పేరు విషయంలో ప్రజల్లోనూ గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. మొత్తానికి తన పార్టీ పేరు విషయంలో కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త పేర్లు పంపుతారా, లేక తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ టైటిల్ కోసం కోర్టు మెట్లెక్కుతారా అనేది ఆసక్తికరంగా మారింది.